వాస్తవంగా ఒక 4 days నుంచి చాలా విగరస్గా సీరియస్గా ఆ టన్నల్లో ఆల్ ఎక్స్పర్ట్స్ దాని గురించి ఎక్కువ సింగరేణి కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ అందరు కొలాబరేషన్తో పనిచేస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా వార్పుట్ బేస్ మీద పనిచేస్తూ ఉన్నారు. మరి మొన్న సాయంత్రానికి ఈ రాడార్ తోటి అక్కడక్కడ బాడీస్ ఉన్నవాళ్ళు గుర్తించడం అనమాట వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న నైట్ నుంచి అయితే చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈరోజు మధ్యాహ్నం 3-4 వరకు రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ బాడీస్ ఉన్నాయో వాటిని తీసుకొని అక్కడైతే ఇచ్చేయాలా లేకపోతే కిందకి పోవాలనేది నిన్న సాయంత్రం వరకు డిసిషన్ తీసుకున్నారు. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్పీడ్. క్లారిటీ వచ్చిందా? ఇమేజెస్ క్లారిటీ వచ్చిందా? ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది? అంటే వాళ్ళు చెప్తే మనం విన్నదే, మనం పోయి లోపలికి సూచన లేదు. కాకపోతే ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కుకున్నది ఎవరు అంటే ఆ టీవీఎం కింద పనిచేసే వాళ్ళు ఒక 6 మంది, ఒక ఇద్దరేమో ఆపరేటర్స్. ఆ ఇద్దరు ఆపరేటర్స్ ఏమో అక్కడే ఉన్నట్టుంది లోపల నుంచి. ఆ కింద ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు జనరల్గా. అది నాకున్న మెసేజ్ ఏంటంటే ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2 అని చెప్తా ఉన్నారు. రాడార్స్ ఇమేజ్ సో అక్కడే ప్లాన్ తీస్తూ ఉన్నారు. సీరియస్గానే ఫాస్ట్గా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా మోస్ట్ ప్రాబబ్లీ రెస్క్యూ ఆపరేషన్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎనీ కాస్ట్ ఒక దశలో అసలు ఇది సాధ్యం అవుతుందా కాదా అనుకున్నటువంటి దశ నుంచి ఇవాళ ఐడెంటిఫై చేసి వాటిని బయటికి తీసుకురావడానికి కోసం వాళ్ళ శాయశక్తుల ఏదైతే రెస్క్యూ టీం ఉంది వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా కొలాబరేషన్ తోటి స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది టుడే ఐ థింక్ ఇది 8th డే, 8వ రోజు. మరి 8 రోజులు ఇంత సీరియస్గా పనిచేస్తే ఆ ఫస్ట్ 2-3 డేస్లో ఒక దశలో సాధ్యం కాదేమో అనిపించింది. అలా సాధ్యమైన తెలుస్తుంది. కొన్ని గంటల్లో 100% అక్కడ బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా